ఒకసారి ఈ వీడియో చూడండి, కాంట్రాక్టర్ ఏం చేసినాడు. निकलने तक निकलो, ऊपर ऊपर ले, वो है ना भाई, ऊपर है, हाँ निकल, हाँ ऐसा इधर भी निकल निकल, हाँ ऐसा निकल, इधर निकल, ऐसा पूरा निकल के आ. ఏం చిను ఎందుకు ఇది చేసినారు? నేనేం చెప్పినా నీకు? మరి ఎందుకే ఇచ్చినావు మళ్ళా? ఏదో తెల్లగా కనపడుతుంది, ఎక్కడ కనపడింది తెల్లగా? అవి ఇది కనపడలే నీకు తెల్లగా? చూసారు కదండి, పైకేమో గ్రావెల్ ప్రాపర్ రోడ్డుగానే కనబడుతుంది, బట్ డీప్గా ఇన్స్పెక్షన్ చేస్తే అందులో జరిగినటువంటి మోసం బయటపడిందండి. సో కంప్లీట్గా పైన ఒక లేయర్ మాత్రమే గ్రావెల్ వేసేసి దాని కింద వేయాల్సిన గ్రావెల్ మొత్తం కాకుండా బ్లాక్ సాయిల్తో, వేస్ట్ సాయిల్తో ఫిల్ చేసినాడు. సో ఇది జనరల్గా పైనుంచి చూస్తున్నాక కనపడదండి. సో డీప్ ఇన్స్పెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా చేసేదంటే ఫ్యూచర్లో రోడ్డు మొత్తం పాత హోల్స్ ఏర్పడము, క్రాక్స్ రావడము, బెండ్ అయిపోవడము, సో వీక్ అయిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంది అనమాట. సో అందరు కాంట్రాక్టర్లు ఇలాగే చేస్తారని నేను చెప్పడం లేదు. ఇదే విషయం నేను ఇదివరకు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా, ఎప్పుడైతే మీరు ఒక కాంట్రాక్ట్ వర్క్ ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ చీప్ రేట్కి ఎవరు చేస్తారు అనే దానికంటే కూడా బెస్ట్ క్వాలిటీతో ఎవరు చేస్తారు అనేది ఎంక్వైరీ చేసి మరి వర్క్ ఇస్తాక మీకేనా ఇబ్బంది ఉండదండి. ఆ తర్వాత ఒక కన్సల్ట్ ఇంజనీర్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాక ఫ్యూచర్లో మీ వెంచర్కే ప్లస్ అండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఆ ఛానల్ని ఫాలో అయిపోండి.